రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ గా గత కొన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయి సడన్ గా మీకు పదవులు లభించడము, జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడము, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరగడము, అధిష్టానంలో మంచి పేరు రావడము, ప్రజల్లో మంచి పేరు రావడము, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్స్ 2 స్టేట్లో సర్పంచ్ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో మీరు పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలవడము, డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా మీరు గెలవడము. సో రాజకీయ నాయకులకు చాలా విశేషంగా అనుకూలంగా ఉంది. అలాగే కళాకారులకు, సినిమా యాక్టర్లకు, నటులకు, నటీమణులకు, గాయకులకు, టీవీ కళాకారులకు, అన్ని రంగాల వారికి, అన్ని రంగాల కళాకారులకు ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, రివార్డులు వస్తాయి, ప్రభుత్వ రివార్డులు వస్తాయి. సో చాలా అనుకూలంగా మీకు కళాకారులకు ఉంది. క్రీడాకారులకు విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి ఈ సంవత్సరము. మీకు మంచి అవార్డులు రావడము, రివార్డులు రావడము, మంచి జట్లలో మీకు ప్లేస్మెంట్ దొరకడము, క్రీడాకారులకు సంబంధించి నేను చెప్పేది. సో ఏ రంగంలో తీసుకున్నా వ్యాపారస్తులకు అయితే లిక్కర్ వ్యాపారస్తులకు, ఇనుము, కాంక్రీటు, సిమెంట్ వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు, అలాగే విద్యా కళాశాల నడిపించే వాళ్లకు, అలాగే న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు, సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రూపాయికి 100 రూపాయల సంపాదన, 100 రూపాయల వ్యాపార లాభము అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే 12 రాశులలో మిథున రాశికి 100కి 100% పాజిటివ్ గా ఉన్నటువంటి ఒక రాశి.